బడ్జెట్ పై మాట్లాడిద్దాం. మనతో పాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఉన్నారు. సార్ చూసారా బడ్జెట్ సంబంధించి ఏం చెప్తారు? బీసీలకు కేటాయింపులు అయితే నామమాత్రంగా ఉన్నాయి. మరి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి బీసీలకు మోసం చేసింది, అన్యాయం చేసింది, ద్రోహం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో మరియు కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇది మూడో బడ్జెట్. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లు ఇవ్వలేదు. 10,000, 11,000 ఇచ్చారు. ఇప్పుడు 1,000 పెంచండి. ఇంత బీసీ ఉద్యమం ఉన్నది, బంద్లు జరుపుతున్నాము. 42%కు ఆ బీసీ వాదం పెరిగింది. సర్పంచ్ వల్ల ఎంపీటీసీ అది మున్సిపాలిటీ ఎన్నికల లోపల బీసీలు ఓపెన్ కాంపిటీషన్ అంతా వాళ్ళే గెలిచిర్రు. అన్ని పార్టీలను చిత్తు ఒడగొట్టి జనరల్ సీట్లలో అందరిని ఒడగొట్టి బీసీలు గెలిచిండ్రు. ఇంత బీసీ వాదము, బీసీ మూమెంట్ ఉంటే కూడా ప్రభుత్వానికి భయపడకుండా తొక్కి పెట్టడానికి, బీసీలను అణిచిపెట్టడానికే కుట్ర చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కొత్త ఏమి లేదు. కొనసాగుతున్న స్కీమ్లకు యథావిధంగా ఇస్తుర్రు. అదనంగా ఈ కులాల డెవలప్మెంట్ కోసము ఎలాంటిది ఇవ్వలేదు. ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, వాటికి బడ్జెట్ పెట్టలేదు. ఇక హాస్టల్ బిల్డింగ్లు 325 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు, దానికి బడ్జెట్ కేటాయించలేదు. 330 గురుకుల పాఠశాలలో 310కి సొంత భవనాలు లేవు, అద్దె భవనాలు ఉన్నాయి. ఘోరంగా ఉన్నారు పిల్లలు. మెరిట్ మీద పిల్లల్ని తీసుకొని అక్కడ వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేస్తారు. 5 మంది ఉండవలసిన రూమ్లే 50 మందిని డంపు చేస్తే బందెల దడ్లు ఉంచినట్టు చెట్ట డెవలప్ అవుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అది ఒక భాగం. స్టడీ సర్కిల్ నామమాత్రంగా ఏటీఎం కార్డు అయింది ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు. అందులో ఉన్న బడ్జెట్ కోచింగ్ లేదు, ఏమీ లేదు. పైసలు డ్రా చేయడం, వాడుకోవడం, ఏదో స్కీమ్ మీద వాడుకోవడం. ఈ విధంగా బీసీ సంక్షేమ శాఖలో బలమైన బీసీ ఆఫీసర్లు లేరు. సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ కేవలం నామమాత్రంగా ఉద్దేశపూర్వకంగా బీసీలను అణచిపెడుతున్నారు. బీసీ తెలంగాణలో దాదాపు 56% పైగా ఉన్న బీసీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు మాత్రం అంతంత మాత్రం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు, ప్రతి సంవత్సరం 10,000 కోట్లతో పాటుకి సరిపెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్ బీసీలను ఎందుకంత లైట్ తీసుకుంటుంది? మరి అంటే బీసీలను అణచిపెట్టాలని అధికారం వాళ్ళ చేరుతుంది. బీసీ ఉద్యమం బలంగా ఉంది, భయపడతలేరు వాళ్ళు. బలంగా ఎదుర్కొని తొక్కేయాలి. అధికారం ఉంది, వాళ్ళని ఇంకా చేయాలని. రేపు ఓటు బ్యాంక్ అయితే సీఎంఏ కావాలంటారు. సీఎం ఇంతవరకు బీసీ సీఎం కావాలనేది బలమైన నినాదం బీసీ ప్రజలు ఉంది. బీసీ కార్పొరేషన్లో 10 లక్షల మంది రుణాల కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి బడ్జెట్ ఎక్కడ కేటాయించాడు? 16 ఫెడరేషన్లు ఉన్నాయి. రజక ఫెడరేషన్, నాయ బ్రహ్మణ, మున్నూరు కాపు, ముదిరాజు, కుర్మగొల్ల, అన్నిట్లా 16 ఫెడరేషన్లు ఉంటే ఒక్క ఫెడరేషన్ కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఇదేం అన్యాయం? ఇంత అన్యాయమా? లోన్లకు బడ్జెట్ ఏమిటికి బడ్జెట్ ఇవ్వకపోతే ఎట్లా ఈ కులాలు డెవలప్ అవుతాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మార్చుకొని సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టి 20,000 కోట్లకు, నువ్వు 42% అంటే లోకల్ బడ్జెట్ 42 వేస్తా అన్నావు, దాన్ని మోసం చేసావు. అక్కడ పెంచలేదు. అది కోట్ల కేసు ఉంది, తప్పించు. నీ చేతిలో బడ్జెట్ నీ చేతులదే కదా, కార్పొరేషన్లో నీ చేతులదే కదా. ఇన్ఫర్మేషన్ కమిషనర్ మీ చేతుల్లో, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒక్కటి ఇవ్వలేదు, రాజ్యసభలో ఒక్కటి ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్లా 56% జనాభా ఉన్న బీసీలకు 10% కూడా లేదు. అడుగున మంత్రివర్గంలో అన్యాయం. వీళ్ళ చేతులున్న పోస్టులు ఎందుకు ఇస్తారు అని నేను అడుగుతున్నా. చేతులున్న బడ్జెట్ ఇస్తలేవు, మీ చేతులున్న పదవులు ఇస్తలేవు. ఏదో 42% కోటు కొట్టేసిందని దొబ్బనిక చూస్తావు. బీజేపీ మీద దొబ్బుతావు. బీజేపీ వాగ్దానం చేసిందా? బీజేపీ రాజ్యాంగం బీసీ బిల్లు పెట్టడానికి జనాభా లెక్కలు చేసి చరిత్రనే సృష్టిస్తుంది. కులాల వాళ్ళ లెక్కలు గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, 60 ఏళ్ళు. స్వతంత్రం వచ్చిన నుంచి దాదాపు వాళ్ళదే ఉంది. ఒక్క రోజన్న కులగణనకు వాళ్ళ అధికారులు ఉన్నారా? బీసీ బిల్లు పెట్టారా? బడ్జెట్కి సెంట్రల్ పెట్టారా? ఎప్పుడు కేంద్ర స్థాయి లోపల బీసీలకు అన్యాయం జరిగింది. ఇక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా రెడ్డి రాజ్యం నడుస్తుంది. బీసీలకు తొక్కాలే, రెడ్ల ఆధిపత్యం కొనసాగాలనేది వాళ్ళ స్లోగన్ మీద పోతున్నారు. ఈ వైఖరి మంచిది కాదు, మార్చుకోవాలి. మనము ఉన్నత స్థాయి, ఉన్నత కల్చర్లు ఉన్నాం. కులాల గురించి మాట్లాడాలంటే కొద్దిగా సంస్కారం అడ్డం వస్తుంది.
కానీ సంస్కారం లేకుండా బీసీలను దొక్కనికి చూస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కూడా దాదాపు 7,800 కోట్లు బకాయిలు ఉన్నది. సో బీసీలు కూడా చాలా వరకు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి. Yes. చాలా వరకు బకాయిలతో పాటు ఇటు స్కూల్లో ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. సో బీసీలు కూడా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి. ఎట్లా చెప్తున్నారు? ఉద్దేశపూర్వకంగా బీసీలు చదువుకుంటే చైతన్యం పెరుగుతుంది. దేశంలో మేము కొట్లాడి ఇక్కడ బీసీలకు విద్యార్థులకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఈ ప్రభుత్వాలు ప్రేమతో పెట్టలేదు. మేము మా నాయకత్వంలో పోరాడి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి హాస్టల్ 67 హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కట్టించుకున్నాం. 1500 గురుకుల పాఠశాల. ఈ గురుకుల పాఠశాలల స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు. మనంతా పెట్టించుకున్నాం. అందులో 8 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం దేశంలో ఎక్కడ లేదు. బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేదు. ఇక్కడ పెట్టించుకున్నాం. దాంతో గుడిసెలు ఉండేటోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పీజీ చదువుతున్నాడు. ప్రతి ఒక్కరు చదువుకున్న మూలంగా సమాజంలో చైతన్యం వచ్చింది, విప్లవం వస్తుంది. లేబర్ ఈరోజు మీకు డైరెక్ట్గా ఈ పోరాటాల వల్ల, ఈ చదువు వల్ల వచ్చే మార్పు, సమాజంలో మార్పు తీసుకొచ్చాం. మార్పు కోసం పోట్లాడుతున్నాం మేము. దాన్ని సమాజం అంతా గుర్తించింది. అగ్రకులాలు బీసీలకు తక్కువ గుర్తించారు, అగ్రకులాలు ఎక్కువ గుర్తించారు. వీళ్ళు బీసీలు చేసే పోరాటాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది. మా కూలీలు దొరుకుతలేరని భావించి ఈ చదువుకోకుండా చేయాలనే కుట్రతోటి ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు చదువుకుంటే మాకు లేబర్ దొరకరు, వీళ్ళు చదువుకుంటే మాకు పని చేసే వాళ్ళు దొరకరు అనే కుట్రతోటి ఇట్లా చేస్తున్నారు. మీరు ఒకటి ఎగ్జాంపుల్ మా మార్పు మీకు చూపిస్తా, కళ్ళకు కనిపిస్తుంది. బీసీ నాయకులు కూడా గుర్తుపట్టాలి, అగ్రకుల సోదరులు గుర్తుపట్టారు అనుకో. అపార్ట్మెంట్ కట్టే దగ్గర, రోడ్డు వేసే దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా ఎవరు ఉండి? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు వయసు నుండి ఈ రోడ్డు వేసే దగ్గర ఎవరు ఉన్నారు? అపార్ట్మెంట్ కట్టే దగ్గర ఎవరు ఉన్నారు? బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లేబర్ వచ్చి ఇలా పనిచేస్తారు. అంటే ఎంత ఈ మార్పు ఎవరి వల్ల వచ్చింది? మేము పోరాటం చేయడం వల్ల, అందరు చదువుకోవడం వల్ల లేబర్ కూడా దొరకనటువంటి స్థాయికి వచ్చింది. బీసీలు, బీహార్ ఎవరు ముఖ్యమంత్రులు? బీసీలు. ఉత్తరప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రులు? బీసీలు. అక్కడ మధ్యప్రదేశ్లో బీసీలు. అక్కడ లేని సదుపాయాలు ఉద్యమాలతో మేము సాధించడం. ఇది మనకు అన్నముగట అనిపిస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే రోడ్డు మీదకి పోయి అడుగుండి లేబర్ను. ఎవరికైనా డౌట్ ఉంటే అపార్ట్మెంట్. మరి ఇప్పుడు మళ్ళీ నిజంగా వెనకటి రోజు మళ్ళీ ఏమైనా వస్తాయా? బీసీలు మళ్ళీ అట్లా కూలీ పనులు చేసుకోవాల్సి వస్తాయి. ఎందుకంటే కేటాయింపులు అయితే బడ్జెట్లో కేటాయింపులు లేవు బీసీలకు సంబంధించి. ఇందులో ప్రాణం ఉండగా జరగని పని అది. ఎంతకైనా తెగించి పోరాడతాం, ప్రాణాలకు తెగించే పోరాడి స్కీములు పెట్టించడం. ఇప్పుడు కూడా ప్రాణాలకు తెగించి పోరాడి ఆ స్కీములు కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి ఆ పని చేయడని నేను అనుకుంటున్నా. విద్యకు ప్రాధాన్యత ఇస్తాయని మాటలు చెప్తున్నాను. తప్పనిసరి మార్చుకోవాలి. ఉంటుంది సహజంగా, కులాధిపత్యం ఉంటుంది, చుట్టూన్న సరౌండింగ్ తోటి ఉంటుంది. రేవంత్ రెడ్డి మార్చుకుంటాడని నేను అనుకుంటున్నా. యుద్ధం ఇంతమంది బీసీలతో యుద్ధం చేస్తాడా? కాబట్టి నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నీకు కావాల్సింది వచ్చింది, నీకు ఎందుకు బీసీలకు వ్యతిరేకం పోతావు? వాళ్ళ కోసం వాళ్ళు నేను సీఎం చేసిర్రా? బీసీలు సీఎం చేసిర్రు 42% తోటి. కాబట్టి నువ్వు మార్చుకో. బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్, హాస్టల్ బిల్డింగ్లు, గురుకుల బిల్డింగ్లు కట్టు, చరిత్రలో నిలిచిపోతావు. కాబట్టి తప్పనిసరి మార్చుకోవాలని బీసీ కార్పొరేషన్లకు 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించి దరఖాస్తుదారులందరికీ రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్లో కూడా బీసీలకు అన్యాయమే జరుగుతుంది. సో ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా మీ పోరాటం? 3,25,000 కోట్ల బడ్జెట్లో, 25,000 కోట్ల బడ్జెట్లో 20,000 కోట్ల లెక్కన 50% జనాభాలు. మా వాళ్ళు అయితే అందరు బీసీ సంఘాలు డిమాండే 50,000 కోట్లు కావాలి, 60,000 కోట్లు కావాలి అన్నారు. కానీ నేను పోని అది జర అనేక స్కీములు ఉంటాయి. అగ్రికల్చర్ స్కీమ్ ఉంది, అవి ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ స్కీములు ఉన్నాయి. అది పాసిబుల్ కాదు. కాబట్టి పాసిబుల్ 20,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లు కేటాయించమని డిమాండ్ చేసిన. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి. బట్ దానికి భిన్నంగా బడ్జెట్లో కేటాయింపులు మాత్రం బీసీలకు జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. సో బీసీ సంఘాలన్నీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ బీసీలకు సంబంధించి చదువుకు దూరమే పరిస్థితి ఉంది రోజు రోజుకి. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అగ్రకులాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా బీసీలకు, రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు సంబంధించి
ప్రాతినిధ్యం పెంచాలని చెప్పేసి ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.